నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మరి దైవజనులు పౌలన్న గారిని బట్టి ప్రత్యేకంగా ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి అన్నగారిని అడిగి అన్న మరి మీరు ఒకసారి మా సంఘములో ఉపవాస ప్రార్థన నేను ఏర్పాటు చేసుకుంటాను. మరి ఖచ్చితంగా మీరు రావాలన్నా మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలని, మమ్మల్ని బలపరచాలన్నా అని మరి వారిని డేట్ అడిగినప్పుడు దేవుని మహాకృపను బట్టి, మా మీద అన్నకున్న ప్రేమను బట్టి మరి ఈ డేట్ని ఇవ్వటం జరిగింది. అందుని బట్టి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఇక ఆలస్యం చేయకుండా నేను అన్నకి సమయం ఇద్దామని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన కూటం ఏంది? బతిమలాడుకునే కూటం అని అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మన ఆలోచనలు కానీ తలంపులు కానీ ఎక్కడ బాగూడదు? ఇంటి మీదకు బాగూడదు, ఆరేసిన బట్టల మీదకు బాగూడదు, కూర మీదకి, అన్నం మీదకి, ఈ డేట్ మీదకి పోకుండా ఉండునుగాక. దేవుడి కంచె కాపుదల ఉండునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో నేను అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వాక్య పరిచర్య జరిగింది. ఆ తర్వాత మీ అందరి కోసం అన్నగారు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయటం, అలాగే విజ్ఞాపనలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా ఆశ కలిగి ఉందాం, ఆసక్తి కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అన్నను ప్రేమపూర్వకంగా వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మహాకృపను బట్టి దేవుని సేవకుడిని దేవుడు ప్రేరేపించి ఈ గ్రామం మీద ఉన్నటువంటి అత్యాసక్తితో గ్రామంలో ఆత్మలు రక్షించబడాలి, ఉన్న ఆత్మలు బలపడాలి, దేవుని సన్నిధిలో దేవుని దీవెనికి పాత్రులు కావాలి అనే భారముతో మరి దేవుని సేవకులు ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను. నేను నిజంగా అందరూ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. దైవ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేసి గొప్ప కార్యాలు రుచి చూచిన వారు ఎంతోమంది భక్తులు ఉన్నారు. చేనుకి, పొలానికి తెగులు పడితే అది పత్తి చేనుకి కానీ, మిరప చేనుకి కానీ, లేకపోతే మాగానికి కానీ తెగులు పడితే ఏం చేస్తారు? మందు కొడతారు. తప్పనిసరిగా మందు స్ప్రే చేస్తారు. అలాగే మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక రకంగా తెగులే పడింది అనుకుందాం. ఆ తెగులు పోవాలి అని అంటే ఇంట్లో, కుటుంబంలో, పిల్లల మీద, భర్త మీద, భార్య మీద ఏదైనా తెగులు పనిచేస్తూ ఉంటే ఈ తెగులు పోవాలంటే తప్పనిసరిగా మందు కొట్టాలి. దీనికి ఏం మందు కొట్టాలి అని అంటే ఉపవాసం అనే మందు కొట్టాలి. దేవునికి స్తోత్రం. మందు లాంటిది ఇది. ఆమేన్. చేనుకి మందు కొడితే తెగులు ఎలా పోయిద్దో అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండి ఇలా ప్రార్థన చేయటం వలన కుటుంబాల్లో తెగుళ్ళు పోతాయి. అంత ప్రత్యేకత ఉంది ఉపవాస ప్రార్థనలో. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక దయ్యాన్ని ఆయన శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే యేసయ్య వెళ్ళి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. తర్వాత శిష్యులు వచ్చి, ప్రభువా, మేము దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని శిష్యులు ప్రభువుని అడుగుతారు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఎట్లాంటి దయ్యం వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన సాధ్యం కాదా అంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఉపవాస ప్రార్థనల వలన
మొండి దెయ్యాలు బారిపోతాయి. కుటుంబాల్లో దీవించబడుకోకుండా, కుటుంబాల్లో క్షేమం కలగకుండా, కుటుంబాల్లో మారు మనసు కలగకుండా, కుటుంబాల్లో మేలు జరగకుండా అడ్డుపడే దురాత్మలు, దయ్యాలు తొలగిపోతాయి అన్నమాట ఉపవాస ప్రార్థన వలన. అందువలన అన్ని కార్యముల కంటే, అన్ని ప్రార్థనల కంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొనుట చాలా 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 మంచిదే. నిజంగా దేవుని దాసులు మరి ఈ భారము కలిగి మరి ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయటం వలన నేను కోరుకునేది ఏంటి అని అంటే, తప్పకుండా మీ కుటుంబాల్లో తెగుళ్ళు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్నతో నాకు అన్నకి చాలా రోజుల నుంచి, మరి ఈ మధ్యనే అయినా చాలా రోజుల నుంచి పరిచయం అయిన వాళ్ళు ఉంటాం మేము. దేవుని మహాకృపను బట్టి అటు మాకు పోపూరు వస్తూ ఉంటారు ఏలి అన్న, మాతో తరచుగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం, ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటాం. మరి మంచి ఆత్మీయులు, కొంచెం ముక్కుసూటి మనిషి, కొంచెం యథార్థంగా మాట్లాడటానికి ప్రయత్నం చేసే సేవకులు. నిజంగా మనం సంతోషించాలి. ఈ కాలంలో యథార్థంగా మాట్లాడేవారు, యథార్థంగా నడుచుకునే సేవకులు దొరుకుట అరుదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది అని వాక్యం ఉంటుంది. మరి మంచి సేవకులు ఈ కాలంలో దొరకటం అరుదు. మరి భారము కలిగిన వారు సేవలో ఆత్మల రక్షణ కొరకు, ఆత్మలు నరకానికి వెళ్ళకుండా ఉండాలని, కుటుంబాలలో క్షేమం కలగాలని, మరి ఆత్మలు రక్షించబడాలనే భారం ఉన్న సేవకులు ఈనాటి దినాలలో దొరకటం అనేది అది మనం నిజంగా సంతోషించవలసిన విషయం. సరే, ఈ రోజుకి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం దైవ గ్రంథములో నుంచి ధ్యానం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము. మొదటి వచనం నుంచి చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపా కనికరాలను బట్టి, మీ కృపాక్షేమాలను బట్టి మేము బ్రతికి ఉన్నాం, సజీవంగా ఉన్నాం, మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం, మీ పాదాలు పట్టుకొని గోజాడగలుగుతున్నాం. ఇది మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నీ దాసుడిని మీరు ఏర్పాటు చేసుకొని ఏలియాయి గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు సిద్ధపరిచి నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు ఈ స్తోత్రాలు. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు. నీ పిల్లలు నాయన భారము కలిగి ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ప్రార్థనకి తగిన ప్రతిఫలం నీ పిల్లలకి మీరు దయచేయండి. కొద్ది నిమిషాలు అల్పుడునైనా నీ సేవకుడిగా ఉన్న, నీ దాసుడిగా ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను మరుగుపరచండి. నీ సన్నిధిలో నిలబడుతూ ఉండగా నిజముగా నీ ఎదుట నిలబడటానికి యోగ్యత లేనివాడనని ఒప్పుకుంటూ కేవలం మీ కృప కనికరాలను బట్టి మాత్రమే నీ ఎదుట నిలబడుతూ ఉండగా నా అతిక్రమాలు క్షమించి నాలో మీరుండి మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని, అలరాత్మలను, చీకటి ప్రభావాలను, దుష్టుడు ప్రభావాలను గలిబిలి చేసే సమూహాలను లయపరచగలరని, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యం మమ్మల్ని బాగు చేసేది, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే దేవుడై ఉన్నాడని నీ లేఖను సెలవిస్తూ ఉండగా తప్పక మా అందరినీ నీ వాక్యము ద్వారా దీవించగలరని, అల్పుడునైన నన్ను మరుగుపరిచి నాలో మీరుండి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలేడు కొంచెం పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుకుందాం ఆ మాటని. అబ్రాము తనకు 24వ అధ్యాయం కదా, చదవండి ఒకసారి. మొదటి వచ్చి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను.
అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథములో అబ్రహాము అనే వ్యక్తి గురించి తెలియనటువంటి భక్తులు ఎవరు ఉండరు. కారణం ఏంటి అని అంటే, దేవుడు అబ్రహాముకి అంత మంచి ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు దైవ గ్రంథములో. దైవ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడట. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాలంటే ఒకటి, భూఫలము విషయంలో, గర్భఫలము విషయంలో, మానసిక విషయంలో, శారీరక విషయంలో, అంత మాత్రమే కదా, ఆర్థిక విషయంలో, కుటుంబపరముగా, ఇంట్లోనూ బయట సమస్తములో, అన్ని విషయాలలో ఈ విషయములో కొరత ఉంది అని చెప్పటానికి వీల్లేదు. అన్ని విషయాలలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడట. నేను ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదో ఒక కొరత కనపడిద్ది, ఏదో ఒక లోపం కనపడిద్ది. అన్ని విషయాలు దీవించబడ్డారు అన్ని విషయాలలో అని అనిపించినా ఎక్కడో ఒక చోట కొరత కనపడిద్ది. కానీ అబ్రహాం విషయంలో మాత్రం ఏ కొరత లేదట, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడట. కారణం ఏంటి? అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? మిగతా వాళ్ళు కొన్ని విషయాలలో మాత్రమే ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని దైవ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాము అలా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి 4 ప్రధానమైన బలిపీఠాలు కట్టాడు. ఎన్ని? 4 ప్రాముఖ్యమైన బలిపీఠాలు కట్టాడు. ఆ 4 బలిపీఠాలు కట్టినందువలన దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా తప్పక ఆశీర్వదించబడుదుముగాక. అలా ఆశీర్వదించబడాలి అని అంటే మనం చేయాల్సిన పనులు మనం కూడా 4 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటి అని అంటే, అబ్రహాము ఏ బలిపీఠాలు అయితే కట్టాడో, ఏ 4 బలిపీఠాలు అయితే అబ్రహాము కట్టాడో, ఆ 4 బలిపీఠాలు మనం కూడా కట్టగలిగితే తప్పకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ 4 బలిపీఠాలు మనం కట్టగలగాలి. అసలు అబ్రహాము ఏమి బలిపీఠాలు కట్టగలిగాడు? అసలు అబ్రహాము కట్టిన బలిపీఠాలు ఏంటివి? 4 బలిపీఠాలు కట్టాడని నేను మీతో చెప్పాను కదా. ఆ 4 బలిపీఠాలు ఏంటో చూద్దాం. మనం కూడా ఆ 4 బలిపీఠాలు ఎలా కట్టుకోవాలో నేర్చుకుందాం. దైవ గ్రంథములో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలు, ఇది మొదటి బలిపీఠం. ఈ బలిపీఠం పేరు విధేయత అనే బలిపీఠం కట్టాడు. బలిపీఠం పేరు ఏంటిది? విధేయత అనే బలిపీఠం కట్టాడు. దేవుడు అబ్రహాము పిల్లలు లేని సమయంలో, ఒక విగ్రహారాధికుడిగా అబ్రహాము ఉన్న సమయంలో, సుమారుగా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు మేలు పొందని పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహామా, నేను చూపించు దేశానికి నువ్వు వెళితే, నువ్వు నా మాట వింటానంటే, నీ బంధువుల్ని, నీ తోబుట్టువులని, నీ రక్త సంబంధులని, నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టి నా మాట విని నా మాటకు విధేయత చూపించి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాట పట్టుకొని అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించాడు. విధేయత చూపించి
సరే అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానంటే నీ మాట వింటాను, నీ మాటకి విధేయత చూపిస్తాను అని తన సొంత ప్రాంతాన్ని, సొంత దేశాన్ని, బంధువులను, రక్త సంబంధులను, తోబుట్టువులను విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రాంతానికి దేవుని మాటకు మాత్రం విధేయత చూపించి వెళ్ళాడు. మీకు ఇంకో మాట చెప్తానేనండి, ఏ దేశం వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు, ఎక్కడ నివసించాలో అబ్రహాముకు తెలియదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు. నీ మాటకు నేను విధేయత చూపించి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురైనా నేను వెళతాను అని వచ్చేసాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. రాగానే ఆయన ఏ ప్రాంతానికి వచ్చాడట? 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయుల దేశములో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. మొత్తానికి కనాన్ దేశం వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుడు చూపించిన దేశం ఏ దేశం అని అంటే అబ్రహాముకి కనాన్ దేశం వచ్చాడు. అబ్బాయి ఇక్కడ ఉండిగా ఇదే నేను నీకు ఇచ్చే దేశం, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తా అని అబ్రహాముతో మాట్లాడితే వెంటనే అబ్రహాం అప్పుడు బలిపీఠం కట్టాడట. ఈ బలిపీఠం పేరే ఏం పేరు? విధేయత అనే బలిపీఠం. తప్పక మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, విధేయత అంటే అర్థం ఏంటి అని అంటే మాట వినటమే. మాట వినటమే విధేయత. మనము దేవుని మాట వింటే మనం విధేయత చూపించిన వారమే. దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని చేయకుండా ఉంటే విధేయత చూపించినట్లే. దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని చేస్తే విధేయత చూపించినట్లే. ఈనాటి దినాలలో చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కానీ, మందిరాలకు వెళ్తున్నారు కానీ, వాక్యం వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, కానీ మాట మాత్రం వినరు, విధేయత మాత్రం చూపించరు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ఈరోజు మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే, నువ్వు ప్రార్థన చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఉపవాసం ఉండటం ఒక ఎత్తు అయితే, మందిరానికి రావటం ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన మాటకి విధేయత చూపించటం మరీ మరీ ప్రాముఖ్యమైనది. దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆది కాండములో మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము, అవ్వ, వాళ్ళిద్దరితో దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్బాయి, ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అని అంటే ఆ మాటకి విధేయత చూపించారా? అవిధేయత చూపించారా? వినపల్లా నాకు. అవిధేయత చూపించారా? తెలుసా మీకు? ఆ మాటకు విధేయత చూపించారా, అవిధేయత చూపించారా అంటే ఆయన మాటని పెడచెవుని పెట్టి చివరికి దుష్టుడికి విధేయత చూపించారు, అపవాదికి విధేయత చూపించారు. మీకు ఇంకో మాట చెప్తానేనండి, అక్కడ ఒక స్పష్టమైన శ్రేష్టమైన మాట ఉంటుంది. దేవుడు అంటాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత అపవాది వచ్చి, ఒంటరిగా ఉన్న సమయంలో అపవాది వచ్చి, ఇదిగో దేవుడు ఇట్లా చెప్పాడు, మీకు ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడా? సావనే జావరో, మీరు ఈ పండు తిను దినమున దేవదూతల వల్లే ఉంటారు, మీరు జావనే జావరు అన్నాడు. ఇప్పుడు అపవాది ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? దేవుడేమో పండు తిను దినమున చస్తారు అన్నాడు. అపవాది ఏం చెప్పాడు? తిను దినమున మీరు సావనే సావరు అన్నాడు. ఇప్పుడు ఏది బాగుంటుంది మనకి? సహజంగా ఏది బాగుంటుంది? ఈనాటి దినాలలో దుర్బోధలు గ్రహించటం చాలా మనకి వివేచన ఉండాలి బైబిల్ మీద. మనకు కూడా దురద చెవులు కలిగిన వారమై ఏది బాగుంటుందంటే అన్నీ తినొచ్చు, యేసు రక్తమే చేయమంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తినకూడదు, చచ్చిపోతారు, దేవుడి దృష్టిలో ఇది తప్పు అని చెబితే అబ్బా ఇది కొద్ది కష్టంగా ఉందే. అనుకూలమైన బోధ ఏదైనా చెప్పి, ఎవరైనా చెప్పి అన్నీ తినొచ్చు, ఏం కాదు, ప్రార్థన చేసుకుంటే అంతా పవిత్రమే అని ఎవరన్నా చెబితే అబ్బా ఇది బాగుందండి అన్నట్టు ఉంటుంది. దేనికి విధేయత చూపిస్తామో మనకు అర్థమవుతుంది. నేను చెబుతున్నాను, దేవుని పిల్లలుగా కష్టమైన, ఇబ్బంది అయిన వాక్యానికి, దేవునికి నమ్మకంగా సేవ చేసే సేవకులకి
మన కొరకు భారము కలిగి ఉన్నటువంటి దైవజనులకి మనం విధేయత చూపిస్తే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆదాము అవ్వ విధేయత చూపించకపోవటం వలన, అవిధేయత చూపించటం వలన ఆశీర్వాదము రాకపోగా ఏమి తెచ్చిపెట్టుకున్నారు? కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. బైబిల్లో ఇంకొక విషయం, చాలా విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తే టైం చాలా మించిపోద్ది. కొద్దిగా మెయిన్గా మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు బాగా అర్థం కావటం కోసం మీకు అర్థమయ్యే విషయాలే చెప్తాను. యోనా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడితో దేవుడు చెప్పాడు, అబ్బాయ్ యోనా, నా సేవకుడా, నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణపు ప్రజలు చేసిన పాపానికి దుర్గతి, కీడు కలగబోతుందని చెప్పునానా, వెళ్ళు అని అన్నాడు సేవకుడితో. సేవకుడు ఏం చేశాడు అని అంటే, నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషు పట్టణం వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంది, ఏం చేసిన పని ఏంది? దేవుడు ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు? దేవుడేమో నినివేకు పొమ్మన్నాడు, ఈయనేమో తర్షీషుకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు మాటకు విధేయత చూపించినట్ట, అవిధేయత చూపించినట్ట? 100కు 100% అవిధేయత చూపించేశాడు. మీ అయ్యగారు మీకు ఏదైనా చెబితే ఏం చేస్తారు? అమ్మాయి ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకల్లా చర్చి మొత్తం తూడిచేసేసేయండి, చేపలు జాడిచ్చేసేయండి, అంతా శుభ్రం చేసేసేయండి, నేను వచ్చేసరికల్లా ఏ పని ఉండకూడదు అని చెప్పాడు మీకు. మీరేం చేస్తారు? తప్పకుండా చేసి ఉంటారు. దేవునికి స్తోత్రం. చేసి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ రాకుండా సేవకుడు వచ్చినా కానీ మీ పనులు మీరు చేసుకుంటూ ఆ టైం కల్లా పని చేయకోకుండా అట్లాగే ఉంచారనుకోండి, మీ అయ్యగారు చెప్పిన మాటకి మీరు ఏం చేసినట్టు? అవిధేయత చూపించినట్లు. నేను అంటున్నాను, అబ్రహాము ఆశీర్వదించబడటానికి కష్టమైన విధేయత చూపించాడు. నాకు భక్తి నేర్పే దైవజనుడు. మేము సుమారుగా 6 నెలలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. 6 నెలలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మా సేవకుడు, మా దైవజనుడు, అంటే మేము భార్యాభర్తలు ఇద్దరం మాకు భక్తి నేర్పే సేవకుడి దగ్గరే 6 నెలలు అలాగే ప్రార్థనలో ఉన్నాం. ఎవరితో మాట్లాడే పని లేదు. అమ్మగారితో నేను మాట్లాడే పని లేదు, నాతో అమ్మగారు మాట్లాడే పని లేదు. ఒకవేళ అమ్మగారితో నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే పుస్తకం మీద రాసి ఇవ్వటమే, ఆమె చదువుకోవటం, మళ్ళీ ఆమె నాకు రిప్లై కూడా రాసి ఇవ్వటమే. ఫోన్లు కూడా మాట్లాడే పని లేదు. కారణం ఏంటి అని అంటే, కొంచెం గట్టిగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండి దేవుడు మాతో మాట్లాడాలని, పరిచర్యని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, దేవుని పనిలో దేవుడు వాడుకోవాలని అలా ప్రార్థనలో ఉన్నాం. అలా ఉంటున్న సమయాలలో మా అయ్యగారు వాళ్ళు కావాలని మమ్మల్ని పరీక్షించేవాళ్ళు. ఎంత తీవ్రంగా పరీక్షించేవాళ్ళు అంటే, మేము అక్కడ ఆ ప్రార్థనలో ఉండి వచ్చాక అసలు అక్కడ అన్ని నెలలు మీరు ఎట్టున్నారు, మేము ఇంతమంది సేవకులు ఎవరు ఉండలేకపోతున్నాం అక్కడ, మీరు ఎట్టుండగలిగారు అని మమ్మల్ని అడిగారు చాలామంది. ఓ రోజు అంటే చిన్న విషయానికి జ్ఞాపకం చేస్తాను. వర్షం బాగా వస్తుంది. ఆ మద్రాసులో జరిగే విషయం ఏంటి అని అంటే, నీళ్లు కొనుక్కోవాలి. వాటర్ అనేవి మంచినీళ్ళు దొరకవు, అవి కొనుక్కోవాలి. వర్షం వస్తే వాళ్ళకి పండగే. ఎందుకు? కొనుక్కునే పని లేకోకుండా ఆ రేకుల మీద నుంచి పడేటువంటి నీళ్ళన్నీ డ్రమ్ములకు పెట్టి నిండుగా 4-5 డ్రమ్ములు, ఒక 10 డ్రమ్ములు ఉంటే 10 డ్రమ్ములైనా నింపి ఆడబెట్టేసేయటమే. ఇక ఈ సుమారుగా ఒక 1 నెల రోజులైనా వస్తాయి నీళ్ళు కొనుక్కునే పని లేకోకుండా. ఈ లోపల నేను ఒకరోజు స్నానం చేసినప్పుడే సాయంత్రం పూట 6-7 ఆ సమయంలో స్నానం చేసి బట్టలు కట్టుకొని ప్రార్థనలో కూర్చుందామని చెప్పేసి స్నానం చేసి బయటకు వచ్చా. నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికల్లా ఈ లోపల కుంభవర్షం కురిసింది. ఇంతలోకి అయ్యగారు పిలిచాడు. పౌలు ఇట్రా అన్నాడు. అయ్యగారు అన్న, వర్షం వస్తుంది మరి కానీ అన్నాడు. వర్షం వస్తుంది, ఇప్పుడు నేను ఏమనాలి? అయ్యగారు ఇప్పుడే స్నానం చేశాను అయ్యగారు అని అన్నారు. వాళ్ళు పరీక్షించడానికే ఏమో కానీ మొత్తానికి అసలు వింటాడా, మాట వింటాడా వినడో అనేమో కానీ మొత్తానికి అలా 1కి 10 సార్లు వర్షం వచ్చినప్పుడల్లా నన్ను పిలిచాడు. నేను ఎందుకో కానీ అదే సమయంలో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఉండేవాడిని. ఇక అయ్యగారు పిలిస్తే వెంటనే
బట్టలు తీసేసి టవల్ ఒకటి చుట్టుకొని బన్నీ మీద ఆ వంతున తడుచుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయి డ్రమ్ములు తీసిపోయి నీళ్ళన్నీ పట్టేసి మళ్ళీ ఆ నీళ్ళన్నీ బట్టి వాటి మీద మూతలేసేసి వాటికి కట్టేసి మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ ఇవన్నీ తడిసినాయి ఆ టవలు ఈ బన్నీ ఇవన్నీ తీసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలు కట్టుకునేవాడు. ఇట్లా మా సేవకులు ఏదైనా ఒక పని చెబితే, మా ఆత్మీయ తల్లిదండ్రులు భక్తి నేర్పిన సేవకులు ఏదైనా ఒక పని చెబితే ఎదురు చెప్పేవాళ్ళం కాదు. ఈనాటికి సుమారుగా 17 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉన్నాం. ఇప్పటికీ మాకు భక్తి నేర్పిన సేవకులకు వలన ఒకవేళ బాధ కలిగిన, వాళ్ళ వలన ఇబ్బంది కలిగిన, కష్టం వచ్చిన, వాళ్ళ వలన నష్టం కలిగిందనిపించిన బాధపడతామేమో కానీ ఎదురు మాత్రం మాట్లాడం. వాళ్ళ మాటకి అంత విధేయత చూపిస్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీ అయ్యగారి మాటకి మీరు ఎంత విధేయత చూపిస్తున్నారు? ఏంద్రా ఏం మాట్లాడరు? మీ అయ్యగారి మాటకి మీరు ఎంత విధేయత చూపిస్తున్నారు అంటాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. నాకు భయపడి నా సేవకుడు మాట వినువాడెవడు అని దేవుడు ఆశ్చర్యంగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం అనుకుంటా. మీలో దేవునికి భయపడి ఆయన దైవజనుడు మాట వినువాడెవడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? మీలో నా సేవకుడు మాట వినువాడెవడు. అసలు సేవకుడు మాట ఎవరుంటారో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, దేవునికి భయపడ్డాడు సేవకుడు మాట అంటాడు. దేవునికి భయపడి, నాకు భయపడి నా సేవకుడు మాట వినువాడెవడు అని అంటాడు. సేవకుడు మాట వింటే దేవుడు నిన్ను విధేయుల లెక్కలో నిలబెడతాడు. నువ్వు విధేయత అనే బలిపీఠం కట్టినట్టు. విధేయత అనే బలిపీఠం ఎలా కడతాము? విధేయత చూపిస్తే విధేయత అనే బలిపీఠం కట్టినట్టే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, వినండి, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలి అని అంటే ఏ బలిపీఠం కట్టాలి? నాతో చెప్పండి అనుకున్నోళ్ళు. విధేయత అనే బలిపీఠం కట్టాలి. ఎవరెవరికి విధేయత చూపించాలి? దేవునికి చూపించాలి, వాక్యానికి చూపించాలి, సేవకుడికి చూపించాలి. ఇంకెవరికి చూపించే పని లేదా? యేసు రక్తమే జయం. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చే సమయంలో భర్తకు అన్నం పెట్టకుండా, భర్తకి చేయవలసిన పనులు చేయకుండా, మందిరానికి పోతున్న టైం అయిపోయింది వేసుకొచ్చును అని అంటావు. ఈ లోపల నువ్వు ఇటు వస్తావు. 4వ రోజు 5వ రోజు అయ్యగారు పోతాడు మీ ఇంటికి. అయ్యగారు నువ్వు ఏం చెబుతున్నావో ఏమో, భర్తకు బోగడ పెట్టట్లేదు అయ్యారు అని అంటే, ఇప్పుడు నువ్వు విధేయత చూపించినట్ట అవిధేయత చూపించినట్ట? నేను ఏమంటానంటే, తెలివి కలిగిన భార్యలు ఏం చేస్తారంటే, ఇంట్లో భర్తకి చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. ఆమేన్. ఆ టైం కల్లా చేయవలసినన్ని చేసి వచ్చేసేస్తారు. అవి నిర్లక్ష్య పెట్టి నేను భక్తురాలని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు కూడా సంతోషపడు. కారణం ఏంటి అని అంటే, దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథంలో, నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి, భార్య యొక్క పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తన భర్తని మారు మనసులోకి తీసుకురావచ్చు అంట. అలా తీసుకురావాలి అని అంటే కొన్ని చేయాల్సినవి మీరు చేయాలి. వాళ్ళకి విధేయత చూపించవలసిన విషయాలలో విధేయత చూపించాలి. ఆమేన్. అది సంగతి. రైట్. ఇంకెక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. రెండో విషయం, రెండో బలిపీఠం. అబ్రహాం రెండో బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కూడా మనం కట్టాలి. 8వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేసెను. ఈ బలిపీఠం పేరు ఎక్కడెక్కడ కట్టాడట? ఈ బలిపీఠం బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యనున్న గుడారం వేసి అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడు. బేతేలు అనగా ప్రార్థన అని అర్థం. నాతో పాటు చెప్పండి, బేతేలు అంటే ప్రార్థన. బేతేలుకు దగ్గరలో ఏ బలిపీఠం కట్టాడట? ప్రార్థన అనే బలిపీఠం కట్టాడట. దేవునికి స్తోత్రం. ఇది ఎన్నో బలిపీఠం? అబ్రహాం కట్టిన బలిపీఠం రెండో బలిపీఠం. ఏం బలిపీఠం? ఈ బలిపీఠం పేరేంటి? ప్రార్థన అనే బలిపీఠం. మొదటి బలిపీఠం పేరేంటి? విధేయత అనే బలిపీఠం కట్టాడు. రెండో బలిపీఠం పేరు ప్రార్థన అనే బలిపీఠం కట్టాడు. దేవుని పిల్లలంగా మనకి ఎన్ని పనులున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా తప్పక ప్రార్థన అనే బలిపీఠం ఇంట్లో కడితే కుటుంబంలో దెయ్యాలు బారిపోతాయి. ఆమేన్. నిజం. మా శారీరక తల్లి పొలం పనికి వెళ్ళేది. పొలం పనికి వెళ్ళిన సమయాలలో చాలామంది తర్వాత చెప్పేవాళ్ళు మాకు, మధ్యాహ్నం పూట కూడా ఆ పనులు చేస్తూ మధ్యాహ్నం పూట భోజనానికి లేస్తారు. భోజనానికి లేచినప్పుడు అందరూ క్యారేజీ తీసుకొని చెట్టు కిందకు పోయి భోజనం చేయటానికి కూర్చుంటే ఏమో ఆ పత్తి చేలోనో ఆ మిరప చేలోనో అలాగే ఉండి మధ్యాహ్నం ప్రార్థన మర్చిపోకుండా మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదట. నేను ఏమంటున్నాను అని అంటే, మనం తప్పనిసరిగా 3 పూట్ల భోజనం చేస్తున్నామా? ఒక పూటేనా? ఎన్ని పూటలు తింటున్నాం మనం? 3 పూటలు తింటే కనీసం ఎన్ని పూటలు ప్రార్థన చేయాలి? అన్నం తినేటప్పుడు అల్లా మీకు ఏం గుర్తుకు రావాలంటే, ఇప్పుడు అన్నం తింటున్నా కదా, పొద్దున పూట తింటున్నా కదా, ఈ పూట నేను అసలు ప్రార్థన చేశానా? ప్రార్థన చేయకపోతే ఆ పూట తిండి కూడా క్యాన్సిలే. తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆకలి మంట మీద ఉంటాం కదా, ఆకలి మంట మీదకి వచ్చిన మీకు గుర్తు రావాలి. ఏమని అని అంటే, ఏంది మధ్యాహ్నం నేను ప్రార్థన చేశానా? చేయలా, అయితే క్యాన్సిలే. మాటిపూట కూడా భోజనానికి వచ్చేస్తాం. భోజనానికి వచ్చేసినప్పుడు ఆ పూట కూడా ప్రార్థన చేశానా లేదా అని పరీక్షించుకోండి. ప్రార్థన చేయలేదు అంటే భోజనం అనుకోండి. తప్పనిసరిగా రోజుకు 3 పూటలు మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. బైబిల్లో ఒక ఆయన దానియేలు అనే భక్తుడు ఎన్ని పూటలు ప్రార్థన చేశాడు? దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆమేన్. మామూలుగా కాదు, నిలబడి కాదు, ఉరుకులు పెడతా కాదు, అడావుడిగా కాదు, ఎవరో కొట్టినట్టే కాదు, ఎవరో తన్నినట్టే కాదు, మనసు నిలబెట్టి మోకాళ్ళు వేసి 3 సార్లు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆమేన్. తప్పనిసరిగా దేవుని పిల్లలలో ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి కుటుంబాల్లో. దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు దానియేలు. దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. నీదు సన్నిధానమందు విశ్వాసముతో, నీదు సన్నిధానమందు విశ్వాసముతో మోకరించి ప్రార్థించడి. పాత్రగా నన్ను చేయుము దేవా. మోకరించి ప్రార్థించడి. పాత్రగా నన్ను చేయుము దేవా. పరమ కుమ్మరి నీ సారెపైనున్నా దిగటమంటినయా నేను. ఓ పరమ కుమ్మరి నీ సారెపైనున్నా దిగటమంటినయా నేను. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? 3 సార్లు ప్రార్థన చేశాడట. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు రోజుకి? ఏమీ చెప్పరా? ఏదో కూడా చెప్పండి. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు చేస్తారు? రెండు సార్లు మీద గట్టున్నారా? రైట్.
మొత్తానికి అసలు చేస్తున్నారు ధన్యులు మీరు, దేవుడికి స్తోత్రం. రోజు రోజుకి మీ సమయం పెరుగును గాక. ఆమేన్. ఒక్కల సాక్ష్యమేనా? అయ్యో, మోకాలు నలుపుంటే మొహం తెలుపుకుంటుందంట. అంటే తెలుపు అంటే ఆ తెలుపు కాదు, అమ్మాయి తెలుపు కాదు, మొహంలో ఆ కళ ఉంటుందట. దేవునికి స్తోత్రం. మీ మోకాళ్ళు కాయలు కాయాలి. ఆమేన్. మీరు ప్రార్థనా పరులుగా మారుదురుగాక. అబ్రహాం ప్రార్థనా పరుడు అవ్వటం వలనే దేవుని ఆశీర్వాదం వచ్చేసింది, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. మీకు ఒక ఆశ్చర్యం చెప్తానండి. అబ్రహాం భార్య సౌందర్యవతి, చక్కనది, రూపవతి. ఒకరోజు ఈ కానాన్ దేశం నుంచి ఇక్కడ కొంచెం జరుగుబాటు లేదని ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశంలో అక్కడ భోజనం బాగా దొరుకుతుందని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశానికి వెళ్ళి చిన్న గుడారం వేసుకొని అక్కడ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా అబ్రహాం భార్యను చూసి చక్కనిది, రూపవతి అని, సౌందర్యవతి అని అందరూ ఒకరొకరు పొగుడుకోవటం ప్రారంభించారు. అడిపోయి ఆ మాట ఆ దేశపు రాజుగారి దగ్గరకు వెళ్ళింది. రాజుగారికి ఏం తెలిసింది అని అంటే, కానాన్ దేశం నుంచి ఒకడు వచ్చాడు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి చక్కనిది, రూపవతి అని తెలిసింది రాజుగారికి. వెంటనే రాజుగారు ఏం చేశాడు అని అంటే, అబ్రహాం భార్యని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు రాజుగారు ఆస్థానానికి పిలిపిస్తే, రాజుగారు ఆస్థానానికి అబ్రహాం కుటుంబం అంతా వచ్చారు. రాజుగారు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. మేము పలానా చోట నుంచి వచ్చామని చెప్పారు అబ్రహాం. సరే మంచిదే, ఈ అమ్మాయి ఎవరు అన్నాడు. ఈ అమ్మాయి నా చెల్లెలండి అన్నాడు. ఆ అమ్మాయిని అడిగాడు, నేను ఆయనకు చెల్లెలనేనండి అని చెప్పింది. కారణం ఏంటి అని అంటే, ఆ కాలంలో స్త్రీ సౌందర్యవతి అయి ఉండి పురుషుడు ఒకవేళ ఉంటే పురుషుడు చంపి ఆ అమ్మాయిని ఉంచుకునే పరిస్థితి ఉంది ఆ కాలంలో. అంత భయంకరమైన పరిస్థితులు కనుక భయపడి ఆ మాట చెప్పారు. వాస్తవానికి కావాలని చెప్పలా. ఆ మాట చెప్పగానే రాజు అన్నాడు, సరే నీ భార్య కదా అంటున్నావు కదా, చెల్లెలు అంటున్నావు కదా, ఈ దేశంలో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నిన్నెవరు ఏమనరు. రాజు నేను అభయం ఇస్తున్నా, నువ్వు ఎక్కడైనా నీ పశువులను మేపుకోవచ్చు, గొర్రెలను మేపుకోవచ్చు, మందలను మేపుకోవచ్చు, నువ్వు సుఖంగా బతకొచ్చు మా దేశంలో, కానీ నీ చెల్లెళ్ళు మాత్రం ఉండాలి, మా ఇంట్లో ఉండాలి అని చెప్పాడండి. గుండెలు అదిరిపోయింది అబ్రహాంకి. దేవుని స్తోత్రం. ఒక్కసారిగా నాకు తెలిసి చెమటలు బట్టి బీపీ డౌన్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక పొళ్ళు కొరకాలా, పొడి చంపాలా అనే పరిస్థితికి వచ్చి ఉంటాడు. దేవునికి స్తోత్రం. చివరికి జరిగిన విషయం ఏంటి అని అంటే, అబ్రహాం ఏమి చేసేది లేక సరేనయ్యా అని తలకాయ ఊపి పాపం భార్యని అక్కడ వదిలిపెట్టి, శారాని రాజు దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చేసి తను వేసుకున్న గుడారంలో కూర్చున్నాడు. ఇప్పుడు భార్య ఎక్కడుంది? రాజు ఇంట్లో ఉంది. నేను ఒక మాట చెప్తానేనండి, ఏ బాధ అయినా భరిస్తాడు కానీ పురుషుడే కాదు, స్త్రీ అయినా ఏ బాధ అయినా స్త్రీ అయినా భరించింది, కానీ ఏ బాధ అయినా పురుషుడు భరిస్తాడు. కానీ తన భార్య వేరొకటి చేతిలోకి వెళ్ళింది అని అంటే ఏ పురుషుడు భరించలేడు. నిజమండి. తన భార్య వేరొకటి చేతిలోకి వెళ్ళిందంటే ఏ పురుషుడు భరించలేడు. అంత భయంకరమైన పరిస్థితి అబ్రహాముకి ఎదురుగాగా భార్య ఇప్పుడు రాజుగారి చేతిలో ఉంది, ఇతనేమో గుడారంలో ఉన్నాడు, ఇంటికి వచ్చి గుడారంలో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర పౌరుషం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు చెబితేనే నేను కానాన్ దేశం వచ్చా, నువ్వు పిలిస్తే వచ్చావు. నువ్వు నన్ను పంపించేటప్పుడు ఏం చెప్పావో తెలుసా? నిన్ను శపించే వారిని శపిస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను అని నాకు వాగ్దానం ఇచ్చావు. ఇప్పుడు నా భార్య వేరొకటి చేతిలోకి వెళ్ళింది అని మోకాళ్ళు లేచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేనైతే ఏడ్చేవాళ్ళవే, నువ్వు నేనైతే గలిబిలు అయిపోయేవాళ్ళవే, నువ్వు నేనైతే అసలు మామూలుగా పంచాయతీలు అని అట్టని, అసలు పంచాయతీలు పెట్టడానికి కూడా రాజు ఆయా, ఎవరితో పంచాయతీ పెడతాం? కానీ రాజులకు రాజు అయినటువంటి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టగా ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటో తెలుసా? రాత్రికి
ఈ రాజు అనుకున్నాడు సౌందర్యవతైనటువంటి శారాని టచ్ చేయాలని, సౌందర్యవతైనటువంటి శారాని ముట్టుకోవాలని ప్రయత్నం చేయగా అక్కడ చేస్తున్న ప్రార్థన ఇక్కడికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము కన్నీళ్ళు ఇక్కడికి వచ్చేసింది. ఆమేన్. ఆశ్చర్యకరంగా ఈ రాజు శారాన్ని ముట్టుకోకపోగా ఆ రాజు యొక్క చెయ్యి కాలు పడిపోయింది. మంచం ఎక్కేసాడు. మంచంలో నుంచి దిగటానికి ఏమాత్రం అవకాశం ఇట్లా దేవుడికి స్తోత్రం. వాడు మంచంలో నుంచి దిగేది లేదు, శారాన్ని ముట్టుకునేది లేదు. దేవుడికి స్తోత్రం. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఇతనికి మాత్రం కాలు చేయి బాగుపట్ల. మంచంలోంచి లేకపోతున్నాడు రాజుగాడు. అట్లాంటి పరిస్థితుల్లో వినండి, రాజు ఏదో మొత్తానికి అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచే నాకు ఈ సమస్య వచ్చింది అని మొత్తానికి అయ్యి చూసి ఎతికి తెలుసుకొని అప్పుడు అబ్రహామును పిలిపించి అబ్బాయి నువ్వు నిజం చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా భార్య అండి. ఎందుకు అబద్ధం చెప్పాను? మీరు నన్ను చంపేసి ఆ అమ్మాయిని బతికించి ఉంచుకుంటారేమో భయం అయ్యి అటు చెప్పాను. నీ భార్య ఒకవేళ నీకు భార్య అయి ఉండటం వలన నీ దేవుడు నన్ను మంచంలో పడేశాడు. నేను కనుక నీ భార్యని ముట్టుకొని ఉంటే నేను చచ్చిపోయేవాడినే. ముందు అర్జెంటుగా నీ భార్యని తీసుకొని వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే ప్రార్థన తన భార్యని పవిత్రంగా ఉంచగలిగింది ఆమె. నేను అంటున్నాను మీ భర్తలను కూడా మీ ప్రార్థన మీ భర్తలనే పవిత్రంగా ఉంచగలదు. చెప్పండి. మీ భర్తలు ఒకవేళ మిమ్మల్ని కాదని మిమ్మల్ని మాయ చేసి మీకు మాయ మాటలు చెప్పి మీకు ఏదేదో చెప్పి ఇంకొక ఇల్లు పెట్టాడు అనుకోండి, దేవుడు తప్పనిసరిగా మీరు కనుక ప్రార్థన చేయండి, కన్నీళ్ళు విడవండి, ఏడవండి దేవుని సన్నిధిలో, కాళ్ళు ఎరగొట్టకపోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం. నా అనుభవంలో నుంచి చెప్తున్నాను, నా సాక్ష్యం అయ్యగారికి తెలుసు. మా అమ్మ ప్రార్థన చేస్తే నా చెయ్యి ఇరిగింది. దేవునికి స్తోత్రం. ఈసారి ఎప్పుడని చెప్తాను ఆ స్టోరీ అంతా, ఆ సాక్ష్యం అంతా. హల్లెలూయా. కనుక దేవుడు ప్రార్థన వలన అట్లాంటి గొప్ప కార్యాలు జరిగించగలడు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ప్రార్థన ఎలా చేయాలో చాలామందికి తెలియదు. చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే స్వస్థత కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్యము జరుగునుగాక, విడుదల కలుగునుగాక, దయ్యాలు వదులునుగాక. ఇట్లాంటి ప్రార్థన మనం చేస్తాం, తప్పు లేదు చేయటం. కానీ దానికంటే ముందు ప్రార్థన చేయటంలో చాలా లోతుంది. అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్యం జరగాలన్నా మనం కొన్ని విషయాలు సరి చేసుకుంటూ ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ప్రార్థన బలిపీఠం కట్టాలి. ప్రార్థన బలిపీఠం ఎలా కట్టాలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. 58వ అధ్యాయమా 59వ అధ్యాయం? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. మీ ప్రార్థన వినకుండా ఉండటానికి ఆయన చెవులకేమి చెవుడు రాలేదు. కారణం ఎందుకు ఏంటి అని అంటే, మీ ప్రార్థన దేవుడు ఎందుకు ఎట్లేదు అని అంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకించట్లేదు ప్రార్థన. ఇప్పుడు తలకాలి పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆలకించట్లేదా? స్వస్థత కలుగును కాక అనగులో స్వస్థత వస్తుందా? అరే ఇదేంది మరి? విడుదల కలుగును గాక అనగులోని విడుదల వస్తుందా? రావట్లేదు. జ్వరం పోవునుగాక అనగులోని పోతుందా? పోవట్లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఒక్కొక్క రోగం మనల్ని విడిచిపెట్టట్లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఒక్కొక్క సమస్యకు పరిష్కారం రావట్లేదు. ఎన్ని రోజులు మొరపెట్టినా ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి నోచుకోవట్లేదు.
కారణం ఏంటి అంటే ఇప్పుడు 59వ యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఏమని అంటే రక్షింపనేరకు యెహోవా హస్తము తక్కువేం లేదు, ఆయన చెయ్యి బాగు చేయటానికి ఆయన చెయ్యం కొద్దిగా లేదు. అలాగే మీ ప్రార్థన వినకుండా ఉండటానికి ఆయన చెవులకేమీ చెవుడు రాలేదు. మరి ఎందుకు ఆయన ఆలకించట్లేదు అంటే మీ దోషములు మీ పాపములు దేవునికి మీకు అడ్డుగోడగా ఉన్నాయి గనుక ఆయన మీ ప్రార్థన ఆలకించట్లేదు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు? ఏది అడ్డుగా ఉందో ఆ అడ్డుగా ఉన్నదాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏ పాపం అడ్డుగా ఉందో, ఏ సినిమా చూస్తున్నావో, ఏ అక్రమ సంబంధం పనిచేస్తుందో, ఏ తాగుబోతనం ఉందో, ఏ తగులాడే విధానం ఉందో, ఏ దేవునికి విరుద్ధమైన పాపం నీలో ఉందో దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడట. అంటే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా దేవుడికి మనకి అడ్డుగోడగా ఏమున్నాయట? దోషాలు అడ్డుగోడగా ఉన్నాయట. వీటిని ఒప్పుకోవాలి. చాలామంది ఇది ఒప్పుకోరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం కూడా చూడండి, అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవే. మిమ్మును కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. చాలు ఇంకొద్దులే. ఏమంటున్నాడు ఇక్కడ కూడా? మీరు చేతులు చాపునప్పుడు మీ ప్రార్థన నేను వినను. అమ్మో, వింటాడు అంటున్నాగా. మరి మనం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా? ఇప్పుడు చెప్పరేందమ్మా? ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? ఎప్పుడు ఆలకిస్తాడు? అది సంగతే. ఇప్పుడు అంటున్నాడు, ఇక్కడ కూడా అంటున్నాడు దేవుడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను మీ ప్రార్థన వినను. కారణం ఏంటి అని అంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మీ మనసు పాడైపోయింది, మీ చూపు చెడిపోయింది, మీ బుద్ధి వక్ర బుద్ధి, మీ ఆలోచనలు మంచివి కాదు, మీ ఊహలు మంచివి కాదు, మీ తలపులు మంచివి కాదు. మోస కార్యాలకు తలపడ్డవారు మీరు, చెడు క్రియలకి దాసోహమైన పోయినవారు, లంచగొండుతనంగా ఉన్నారు. అబద్ధములాడుట బాల్యకాలం నుండే వాడుకైపోయింది. ఇవన్నీ హృదయంలో దాచిపెట్టుకొని స్వస్థపరచమంటే స్వస్థపరిచేది యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, ప్రార్థన బలిపెట్టి వెట్ట కట్టాలి అని అంటే పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఆమేన్. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. పాపాత్మురాలు ఏం చేసింది? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల మీద పడిపోయి విస్తారమైన కన్నీళ్లు గారుస్తూ ఆమె చేసిన పాపాలకి పశ్చాత్తాపడుతూ ఉండగా ప్రభు అన్నారు, విస్తారమైన పాపాలు క్షమించానన్నాడా? బాగు చేశానన్నాడా? పాపాలు క్షమించానన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక తీయొద్దులే 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక మీ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మిమ్మల్ని పవిత్రపరుస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడా? ఒప్పుకోకపోతే క్షమిస్తాడా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకోవాలి. ఆమేన్. ఒప్పుకోవాలి. ప్రార్థనలో దాచిపెట్టడం వలన ఉపయోగం లేదు. దాచిపెట్టి ఎంత గీపెట్టిన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళదో. మాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు, ఆ దైవజనుడి దగ్గర ఒక తల్లి క్యాన్సర్ రోగంతో ప్రార్థనలో ఉంది. హాస్పిటల్ అన్నీ తిరిగారు, స్వస్థత కలగకపోవడం చూసి సావే శరణమన్న పరిస్థితుల్లో ఆ తల్లిని తీసుకొచ్చి మందిరంలో పడేశారు దిక్కులేక. సహజంగా ఎప్పుడు కొత్తాం మందిరాలకు మనం? అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ బాగుపడపోతే
అప్పుడు ఇక చేసేది ఏమీ లేక బతికితే బతికాడు, చనిపోయినా దేవుడికి స్తోత్రమేక, ఇక నువ్వు బతికిచ్చినా నువ్వేనయ్యా, చంపినా నువ్వేనయ్యా అని ఆడబడేస్తాం. ఇప్పుడు ఆ స్థితిలో ఒక తల్లి క్యాన్సర్ రోగంతో మందిరంలోకి వచ్చింది. ఆ సేవకుడు ఆ తల్లిని ప్రార్థనలో ఉంచాడు. 3 నెలలు ప్రార్థనలో ఉంచాడు. 3 నెలలు వారు చేసిన ప్రార్థన ఏంటి అని అంటే, ఆమె బాల్యకాలం నుండి చేసిన ప్రతి పాపాన్ని ఆ సేవకుడు ఒప్పించడం ప్రారంభించాడు. ఒప్పిస్తూ ఉండగా ఆ తల్లి చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి ఒప్పుకుంటూ అట్లా ప్రార్థన చేస్తూ ఉంది. 3 నెలలు గడిచిన స్వస్థత రాలా. చివరికి ఆ తల్లి 3 నెలల అయిపోతుందన్న సమయంలో ఆ ఒక రాత్రి ఎలిగెత్తి, ఎందుకు ఇంకా ఈ బతుకు, చంపేసేయి, నన్ను తీసేసుకోక, మనుషులకి ఎవరికి నేను ఉపయోగం కాదేక, ఇన్ని రోజుల నుంచి ప్రార్థనలో ఉన్నా నాకు మేలు అన్నది కనపడలేదని ఎలిగెత్తి ఆడవటం ప్రారంభించింది. రాత్రి చంపేయమని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు దేవా నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి ప్రభు ఆమె కన్నీటిని చూసి, ఆమె రోదను చూసి, ఆ 3 నెలలు చేసిన పాపపు టొప్పుకోలను చూసి ఆ రాత్రి దేవుడు ప్రత్యేకంగా ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరచలా, ఏనండి, స్వస్థపరచలా. దేవుడు దర్శించి ఆ రాత్రి ఆమెతో మాట్లాడాడు. ఏమని అని అంటే, అమ్మ అన్ని పాపాలు ఒప్పుకున్నావు, కానీ ఇంకొక పాపం ఒప్పుకోలేదు అని గుర్తు చేశాడు. ఏం పాపం అని అంటే, వాస్తవానికి ఈ తల్లి యొక్క భర్త పక్షవాతంతో మంచంలో ఉన్నాడట. ఏమేమో ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతుంది. అయితే ఈమె భర్త పక్షవాతంతో ఉండటం వలన ఏమేం చేసింది అని అంటే, ఇంకొక అతనితో అక్రమ సంబంధం కలిగి ఉంది. అన్ని పాపాలు ఒప్పుకుంటుంది, కానీ ఈ పాపం మాత్రం ఒప్పుకోవట్లే. ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే కారణం ఏంటి అని అంటే, పిల్లలు, ఒక 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. ఆ 2 పిల్లలను పోషించాలి అని అంటే భర్త ఏమో మంచంలో ఉన్నాడు, ఆయన చేసి పెట్టలేని పరిస్థితి. కనుక వీళ్ళకు పోషణ జరగాలి అని అంటే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే, ఇంట్లో కూరగాయలైనా, ఇంట్లోకి సరుకులైనా, ఇంట్లోకి ఏ వస్తువైనా ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు. పిల్లలు చదివిటానికి కూడా ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే చదివిస్తున్నాడు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది అని అంటే, ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే రేపు నుంచి మళ్ళీ పిల్లలకి చదువుకి ఖర్చులు ఇవ్వడం, ఆయన్ని వదిలిపెట్టే అయితే రేపు నుంచి కుటుంబంలో పోషణ జరగదు. గనక అన్నీ ఒప్పుకుంటుంది, కానీ ఇది ఒప్పుకోవట్లేదట. ప్రభు ఆ రాత్రి అదే మాట్లాడుతున్నాడు. అన్నీ ఒప్పుకున్నావు, ఇది ఒప్పుకోవట్లేవు అని. తెల్లారుజాము 4 గంటల సమయంలో దైవజనుడి దగ్గరకు వచ్చి, ఆ కళ వచ్చిన తర్వాత, ఆ దర్శనం వచ్చిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని పెద్దగా ఏడవటం ప్రారంభించింది. ఏందమ్మా అంటే, ప్రభు నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారమ్మా? ఏమి లేదయ్యా, అన్ని పాపాలు ఒప్పుకున్నాను, కానీ ఒక్కటి ఒప్పుకోలేదయ్యా. కారణం ఏంటి అని అంటే, నాకు ఒక అతనితో అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధాన్ని కనుక నేను విడిచిపెడితే నా పిల్లలను పోషించేవాళ్ళు లేరు. అందుకోసం అని చెప్పేసి నేను అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన నాలో లేదు. ఆయన్ని వదులుకోవాలన్న మనసు నాకు లేదు. అన్నీ ఒప్పుకుంటున్నాను, కానీ అది మాత్రం ఒప్పుకోవట్లేదయ్యా. కానీ రాత్రి దేవుడు నాతో మాట్లాడి, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, ఆ వ్యక్తిని నువ్వు మర్చిపోతే నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, 2 చేతులు ఎత్తి ప్రమాణం చేయమన్నాడు. మోకాలు వేసింది, 2 చేతులు ఎత్తి ప్రమాణం చేసింది. ఏడవటం ప్రారంభించింది, గీ పెట్టి ఏడవటం ప్రారంభించింది. ఏమని అని అంటే, ప్రభువా తప్పైపోయింది, అన్నీ ఒప్పుకున్నాను, ఇది ఒప్పుకోలేదు. పిల్లల్ని చదివిస్తున్నాడు అని చెప్పేసి అతను మాత్రం విడిచిపెట్టదలుచుకోలేదు. అయినా ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను, ఇంకెప్పుడు ఆయన మొహం కూడా చూడను. దేవుడికి స్తోత్రం. కన్నెత్తి ఆయన మొహం కూడా చూడను. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మొహం కూడా నేను ఈ రోజు నుంచి చూడను అని దేవుని దగ్గర ప్రమాణం చేసుకుని, ఈ రోజు నుంచి ఆ సంబంధాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇంకెప్పుడు నేను ఆ పనికి మళ్ళీ పని చేయను అని దేవుని దగ్గర 2 చేతులు ఎత్తి ప్రమాణం చేసుకొని తీర్మానం చేసుకొనగా, ప్రియులారా, దేవుడు ఆశ్చర్యకరంగా ఆ 2వ రోజు ఆమె బాగు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ మీరు వారంట్లో
యోహానయ్య గారని ఇప్పటికీ ఆ దైవజనుడు ఉన్నాడు. ఆ తల్లి ఇప్పటికీ మందిరం దుడుస్తూ మందిరంలోనే ఉంటుంది. ఆమె బాగై నేనేమంటున్నానంటే, ఏం ఒప్పుకుంటే దేవుడు బాగు చేశాడు. మరి మనం ఇవన్నీ ఎట్నే పెట్టుకొని మా ఆయన మారును గాక, మా అమ్మాయి మారును గాక, పంట పండును గాక, విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక, ఇప్పుడే రోగం పోవును గాక అంటే ఎప్పుడు పోద్ది? తప్పు లేదు, చేయొచ్చు. కానీ ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి అని అంటే, పాపాన్ని ఒప్పుకుంటూ విడిచిపెడతానని తీర్మానం చేసుకొని ఆ తర్వాత ప్రార్థన చేయి, విడుదల కలుగును గాక అని. ఆమేన్. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఇది ప్రార్థన. ప్రార్థన బలిపీఠం కట్టడం అంటే అది మీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే కుదిరిద్దా అని. తర్వాత ప్రార్థన బలిపీఠం కట్టడం అంటే ఇంకొక మాట కూడా ఉంది. అది కూడా అందరూ తప్పక అతి ప్రాముఖ్యంగా చేయాల్సిన పని. ప్రార్థన అంటే ఎట్టబడితే అట్ట చేసేది కాదు. చూద్దాం చూడండి, మార్కు సువార్త 11:25 వచనం. మార్కు సువార్త 11:25 వచనం. ప్రార్థన ఎట్ట చేయాలో చెప్తా. ప్రార్థన అనే బలిపీఠం అబ్రహాం కట్టాడు కదా, అందుకే ఆశీర్వదించబడ్డాడు కదా అబ్రహాం. చదువురా. చాలు చాలు. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. మీకు ఒకరి మీద చెప్పండి విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసుకునేటప్పుడల్లా మీ విరోధిని క్షమించండి, అప్పుడు మీ పాపాలు కూడా నేను క్షమిస్తా. చెప్పండి. మళ్ళీ చెప్తానండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా, ఒక్కసారి కాదు, నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా ముందు ఎవరు గుర్తు రావాలంటే మీకు విరోధి గుర్తు రావాలంట. మిమ్మల్ని తిట్టినోడు ఎవడో, మీ కుటుంబానికి ఎన్నుపోటు పొడిచినోడు ఎవడో, మీ మీద దుమ్మెత్తి పోసినోడు ఎవడో, మీ మీద సాపించినోడు ఎవడో, మీకు ఇంటికి కంపకొట్టన్నోడు ఎవడో, వాడిని మీరు క్షమించాలట. ఆమేన్. ఎప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీ విరోధి జ్ఞాపకం రావాలి, ఆ విరోధిని మీరు క్షమించాలి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాడట దేవుడు, లేకపోతే క్షమించాడట. నిజంగా చెప్తున్నాను నేను. మిమ్మల్ని దేవుడు క్షమించాలి అని అంటే, మిమ్మల్ని దేవుడు బాగు చేయాలి అని అంటే, ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీ విరోధిని క్షమించాలి. వాడు ఎట్లాంటి దుర్మార్గుడైనా, వాడు ఎంత భయంకరమైన కీడు చేసిన వాడైనా, ఎంతగా మీకు నష్టము కలగజేసిన వాడైనా, ఏది మర్చిపోయినా వాడు ఆడిన తగు మాత్రం మర్చిపోలేనయ్య గారు అన్నంత తీవ్రమైన సమస్య అయినా వారిని హృదయపూర్వకంగా నువ్వు క్షమించగలిగితే దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. ఇప్పుడు ఎప్పుడు క్షమించాలట? ఇది నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరిని క్షమించాలి? మరి ఇందాక ఏమ ప్రార్థన చేస్తున్నారు? యేసు రక్తమే చేయం. మీ విరోధులను క్షమించారా లేదా? ఆశ్చర్యం జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక. తప్పకుండా మీ విరోధిని క్షమించి ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు. పరలోక ప్రార్థన వచ్చా మీకు? అవసరం చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారమే మా అపరాధాలను కూడా క్షమించుడి. మళ్ళీ చెప్పండి ఈ మాట, ఇక్కడ ఆగుదాం. మా ఎడల ఇదేమి నాకు చెయ్యి పెట్టుకోవడానికి లేదు. మా ఎడల, నాతో పాటు చెప్పండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధాలను కూడా మీరు క్షమించండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తానేనండి. మా ఎడల
అపరాధము చేసిన వారిని ఇప్పుడు చెప్పండి, నాతో ఇప్పుడు చెప్పండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమిస్తేనే మీరు కూడా మా అపరాధాలని క్షమించండి. నాతో పాటు చెప్పండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించకపోతే మా అపరాధాలను కూడా మీరు క్షమించొద్దు. ఆ ప్రార్థన అర్థం అది. అసలు పరలోకపు ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం అది. నిజమండి. తెలియక ఏదో చేస్తున్నారు కానీ ప్రార్థన, ఈరోజు పరలోక ప్రార్థన ప్రతి వాళ్ళు ప్రార్థన అయిపోగానే, ముగింపు అయిపోగానే పరలోక ప్రార్థన చేసుకుందాం అని అంటారు. ఏదో మామూలుగా వాడుకు చొప్పున దబదబ 4 మాటలని ఆకలి అవుతుందని వెళ్ళిపోతారు ఇంటికి. అసలు ఆ మాట అర్థం ఏంటి అని అంటే, మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమిస్తే మేము క్షమించిన ప్రకారమే మా తప్పులను కూడా మీరు క్షమించండి. మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించకపోతే మా తప్పులను కూడా మీరు క్షమించొద్దు అని చేసినట్టు ప్రార్థన అది. నిజమండి. ఇప్పుడు చెప్పండి, మనం క్షమిద్దామా వద్దా? ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరెవరు ఉన్నారు. నిజంగా మీరు దీవించబడాలి ఈ ఉపవాస ప్రార్థనలో. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, తప్పనిసరిగా దీవించాలి. అలా దీవించాలంటే మీ శత్రువుల్ని, మీ విరోధుల్ని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించాలి. మత్తయి సువార్త 18:36 ఒకసారి చదవండి. అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 18:36 35 మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మళ్ళీ చదువుదాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మళ్ళీ మీలో ప్రతివాడు అంటే మనం అందరం, తన సహోదరుని అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ఎట క్షమించాలట? హృదయపూర్వకంగా. క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడలు కూడా క్షమించడట. ఊరు నాయన, మరి ఇవన్నీ ఆడబెట్టుకున్నాం మనం, ఇవన్నీ ఎటు పెట్టాము, ఎక్కడ దాచిపెట్టాము ఈ మాటలో? ఇది భక్తికి తొలిమెట్టు. క్షమించటం అనేది భక్తికి తొలిమెట్టు, మనం దీవించబడటానికి తొలిమెట్టు. మీ విరోధుల్ని ఈరోజు హృదయపూర్వకంగా క్షమించండి. మామూలుగా కాదు, క్షమించానయ్యా అని అంటే కుదరదు. క్షమించడం అంటే ఎట్లుంటుందో తెలుసా? నాకు బాధ కలిగించిన వారిని, నాకు వెన్నుపోటు పొడిచిన వారిని, నన్ను అవమానపరిచిన వారిని నేను హృదయపూర్వకంగా వాళ్ళ గురించి క్షమించి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా వాళ్ళు ఇప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోయారు, రేపైనా దైవరాజ్యంలో నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నా నిజాయితీ తెలుసుకోవాలి, నా మంచితనం వాళ్ళకు అప్పుడైనా అర్థం కావాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాకు వాళ్ళు కీడు చేశారని వాళ్ళకి నష్టం కలగజేయనియొద్దయ్యా, వాళ్ళని క్షమించండి, నేను క్షమిస్తున్నానయ్యా, మీరు కూడా వాళ్ళని క్షమించండి. నిజమండి. అలా ప్రార్థన చేసేటప్పుడు పట్ట 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 రాలిపోతాయి కళ్ళమని నీళ్ళు. ఎందుకు? అదేదో పైకి చేసిన ప్రార్థన కాదు. పైకి చేసిన ప్రార్థన అయితే నీళ్ళు రాలవు. నిజంగా వాళ్ళని దీవించయ్యా, వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, చేశారు కీడు అయినా నేను క్షమిస్తున్నాను, దీవించయ్యా అని ప్రార్థన చేస్తుంటే అన్ని ప్యానాలు వచ్చి వాళ్ళని దీవించమనాల్సి వచ్చింది. నిజమండి. అది బాధ అనుభవించినడికి తెలుసు. అన్ని ప్యానాలు వచ్చి అసలు వాడిని దీవించడానికి నోరు రాదు, వాడు మేలు పొందాలనుకో అంటానికి నోరు రాదు. వాళ్ళు చేసిన కీడట్టంటిది. అయినా కానీ ప్రాణాలు తెచ్చి మనసును అణుచుకొని దీవించయ్యా, తప్పక ఒకవేళ ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా రేపైనా నన్ను అర్థం చేసుకుంటారు అని. అది క్షమించటం అంటే. ఆమేన్. క్షమించడం అంటే ఇప్పుడు నిలబడి క్షమించండి అన్నమాట, ఏసయ్యా వాళ్ళు క్షమించే అది కాదు. హృదయపూర్వకంగా క్షమించేయాలి. కీర్తన గ్రంథం 109వ కీర్తన 17వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట రాయబడి ఉంటుంది. చదువుతాం చూడండి, మీ అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మాట. చదవండి ఆ మాట. 109వ కీర్తన 17వ చరణం.
కీర్తన గ్రంథం 109వ కీర్తన. శపించుట శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది. వాని మీదకే వచ్చింది. దీవెనయందు దీవించటం వానికి ఇష్టము లేదు కనుక వాడికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. అది వాడికి దూరం అయిపోయింది. ఇది కూడా చెప్పండి నాతో పాటు. శపించటం వాడికి ఇష్టం కనుక అది వాడి మీదకే వచ్చింది. నిజం. దీవించటం నాతో పాటు చెప్పండి. దీవించటం వాడికి ఇష్టం లేదు కనుక అది వాడి దగ్గర నుండి దూరం అయిపోయింది. నేను చెప్పట్లా, పిల్ల చదువుతుంది చూడండి. చదువురామా. శపించుట వానికి ఇష్టం లేదు కనుక, శపించుట వాడికి ఇష్టం కనుక ఆ శాపం వాడి నెత్తి మీదకే వచ్చింది. దీవెనయందు వానికి ఇష్టము లేదు కనుక దీవించటం వాడికి ఇష్టం లేదు కనుక వానికి దూరమాయెను. వాడి ఇంట్లోకి దీవెన రాలేదు. వామ్మో, యేసు రక్తమే జయం. ఎప్పుడన్నా ఎవరినన్నా మీ బతుకులో భూమి మీద మీరు పుట్టిన కాడి నుంచి ఎవరినన్నా దీవించారా? ఎవరినన్నా ఒక్కరినన్నా దీవించారా? సరే, ఎవరినన్నా చెప్పించారా? చెప్పించలేదా? వామ్మో, నా ఉసురు తగలకపోతే ఇప్పుడు అడుగువేను అనలా మీరు? నా ఉసురు తగలకపోతే అప్పుడు అడగవే. మాకొచ్చిన కష్టాలు మీకే కంపొట్ట ఎన్నడు లారీ కింద. అబ్బో, ఎంత మనం వాడు మా ఇంటికి ఇంత చేసిండు, వాడికి జరగకపోతే అప్పుడు అడుగు అని అనరా మీరు? అనలేదా మీరు? ఇప్పుడు ఇదంతా ఏంది? శపించటమే. శపించటం అంటే ఇది. ఇప్పుడు శపించటం వాడికి ప్రీతి కనుక అది వాడి మీదకే వరే 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 నువ్వు ఎవరినో శపించావు కానీ ఆ శాపం ఎవడి మీదకి వచ్చిందంట? మరి ఎంతమందిని శపించారు మీరు? శపించటం నీకు ఇష్టం కనుక ఎవరినో శపించాను అనుకున్నా ఆ శాపం అట్ట వాడి మీదకి పోలేదట, అది తిరిగి శపించిన వాడి మీదకే వచ్చిందంట. తర్వాత కింద మాట ఉంటుంది, దీవించటం అసలు వీడికి ఇష్టమే. వీడు బతుకులో ఎవడిని దీవించడట. వీడు ఇంకొకడు ఆశీర్వదించబడటం అంటే వీడు అసలు ఒప్పుకోడు. ఏళ్ళ ఇల్లు కంటే ఇంకొకరు ఇల్లు బాగుందంటే అసలు ఒప్పుకోడు. ఏళ్ళ పంట కంటే ఇంకొకరు పంట బాగుందంటే అసలు ఒప్పుకోడు. అంటే వీడికి ఏమి లేదు, ఇతరులను దీవించడం వీడికి ఇష్టం లేదు. అందుకే వీడి దగ్గర నుంచి దీవెన పోయిందట. అందుకే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, తప్పక మీరు అందరినీ దీవించండి. ఆమెన్. ఎప్పుడు దీవిస్తామంటే వాళ్ళు మన ఎడల చేసిన తప్పును మనం క్షమించగలిగితే అప్పుడు దీవించినట్టే. మీ ఎడల ఎవరు విరోధంగా ప్రవర్తించినా, మీకెవరు కీడు చేసినా వారిని మీరు క్షమించి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేయటం అంటే, ప్రార్థన బలిపీఠం కట్టడం అంటే ఇది.